ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మార్చి నెల 8వ తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా రక్షకుడైన దేవాది దేవుడు యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. 40వ కీర్తన 8వ వచనం. దావీదు సాహసోపేతమైన వ్యక్తిగానున్నాడు. దావీదుకు తన వడిసెల 5 రాళ్లను బట్టి గర్వించదగిన కారణము గలదు. ఎందుకనగా వాటి ద్వారా సింహమును, ఎలుగుబంటిని, గొల్యాతును అతడు చంపగలిగాను. దావీదునకు తాను గర్వించదగిన ఇతర అర్హతలు కూడా గలవు. అనేక వాయిద్యములను వాయించుటలో అతడు నేర్పరి. సామాన్య కాపరుల వలె అతడు అమాయకుడు, బుద్ధిహీనుడు కాదు, కానీ అన్ని విషయములలో అతడు వివేకము గలవాడు. వీటితో పాటు అతడు అందమైన వాడు. ఒక యవనస్తుడు ఇన్ని అర్హతలను బట్టి జీవితంలో మిక్కిలి ఉన్నతమైన స్థానంలో ఉండవలసినది. కానీ దావీదునకు లోక సంబంధమైన ఏ కోరికలు లేవు. 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనంలోని అతని మాటలను బట్టి అతనికి జీవము గల దేవుని సేవించడి ఒకే ఒక కోరిక ఉన్నట్లు చూచుదుము. దేవుడు అతనితో ఇలాగున చెప్పెను, దావీదు, నీవు నన్ను సేవించగోరిన ఎడల, నా నమ్మకత్వమును అనుభవించగోరిన ఎడల, నీ 5 రాళ్లపై వడిసెలపై కానీ, నీ ఉన్నతమైన అర్హతలపై కానీ, నీ మానవ జ్ఞానంపై కానీ ఆధారపడవద్దు. నేను నీ 5 రాళ్లను తీసివేసి ఇంకా శ్రేష్టమైన 5 నీకు ఇచ్చేదను. ప్రభువు మోషేను మిద్యానుకు తీసుకొని పోయినట్లు ఇప్పుడు దావీదును 5 ఉన్నతమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళి ఆయుధములుగా వాడుటకు ఒకదాని తరువాత ఒకటి చొప్పున 5 గొప్ప రాళ్లను అతనికి ఇచ్చెను. మన విషయము కూడా దేవుని మార్గము ఆ విధముగా ఉండును. తక్కువ విలువ గలవి, తక్కువ ఉపయోగకరముగా ఉండునవి తీసివేసి వాటికి బదులు మంచివి, గొప్పవి ఆయన మనకిచ్చును. దావీదు జీవించిన దినములలో దేశమంతటిలో అతడే ఉన్నత అర్హతలు గల వ్యక్తి. ఈ అర్హతలను బట్టి తన దేశస్థుల చేత అధికముగా అభినందించబడుదునని దావీదు తలంచియుండవచ్చును. దానికి వ్యతిరేకముగా ఈ అర్హతలే అసూయ చేత నింపబడిన సౌలు అతనికి శత్రువగుటకు కారణమయ్యను. 3 పర్యాయములు సౌలు దావీదును చంపుటకు ప్రయత్నించెను. దావీదు అడవిలోనికి పారిపోవలసి వచ్చెను. ఆ విధముగా దేవుడు అతనిని అదుల్లాము గుహలోనికి తెచ్చెను. అదుల్లాము అనగా విశ్రాంతి తీసుకొను స్థలము. అదే సమయంలో దేవుడు అబ్యాతారు అను యాజకుని దావీదు యొద్దకు తీసుకొని వచ్చెను. అబ్యాతారు తనతో ప్రధాన యాజకుని యొక్క ఏఫోదును తెచ్చెను. ఆ విధముగా దావీదు యాజకుని ద్వారా, ఏఫోదు ద్వారా దేవునితో మాట్లాడుట నేర్చుకొనెను. తన వడిసెలలోని 5 రాళ్లకు బదులుగా దేవుడు అతనికి ఇవ్వగోరిన మొట్టమొదటి ప్రశస్తమైన రాయి ఇదే. కాబట్టి మొట్టమొదటి రాయి దేవునితో మాట్లాడు సామర్థ్యమును గూర్చి మన జీవితంలో, పరిచర్యలో ప్రతిదాని కొరకు దేవుని చిత్తమును తెలుసుకొనుటను గూర్చి తెలియజేయుచున్నది. శత్రువు యొక్క కుయుక్తులను బైబిల్ జ్ఞానం ద్వారా కానీ, దీర్ఘ ఉపవాస ప్రార్థనల ద్వారా కానీ, సామాన్య వస్త్రములు ధరించడం ద్వారా కానీ మనము జయించలేము. దేవుని చిత్తమెరిగి దానిని చేయడం ద్వారానే జయించగలము. మనము ప్రతిదినము నమ్మకముగా దేవుని చిత్తమును చేయుటలో కొనసాగిన ఎడల మరలా శత్రువు ఓడిపోవటను చూడగలము. అంతేగాక ఆయన విజయము యొక్క విలువను గ్రహించగలుగుదుము. కాబట్టి దేవునితో ఏ విధముగా మాట్లాడవలెనో, ఆయన చిత్తమును ఎట్లు కనుగొనవలెనో, పూర్ణమైన విధేయతను ఎట్లు కనబరచవలెనో ప్రభువు మనకు నేర్పించునుగాక. ఇది దేవుడు దావీదుకి ఇచ్చిన మొదటి రాయి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.